అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం 5వ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు జరగబోతున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నూజివీడు ట్రిపుల్ సంగీత విద్యార్థులచే భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారు నేర్చుకున్నటువంటి చక్కనైనటువంటి నామ సంకీర్తనలన్నీ భగవత్ కైంకర్యార్థం వినిపిస్తూ స్వామివారి సేవలో పాల్గొంటున్నందులకు శ్రీరామచంద్రుల వారి కృపా కటాక్షాలు వారి మీద ఉద్విగ్నభరితంగా ఉండాలని మహత్వపూర్వకంగా కోరుకుంటూ మరికొద్ది సేపట్లో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. Thank you.
సరస్వతి ఉంది, లక్ష్మి ఉంది, అమ్మవారి శక్తి ఉంది. ముందు శక్తులు కూడా కలిసి ఉన్నారు. ఇంకా మనకి సంగీతం వస్తుంది, దాంతోపాటు మంచి పేరు వస్తుంది, దాంతోపాటు డబ్బులు కూడా వస్తాయి. మంచి కీర్తులు అటువంటి గురువు ఉండడంతో మీ అందరి అదృష్టం. ఇవాళ ఈ ప్రాంగణం అంతా కూడా సుసంపన్నమైంది సంగీతంతో. మంచి ఆనందంగా రాముల వారు ఆనందపడ్డారు. మిగతా జనాలు ఏమో మనకు తెలియదు, కానీ రాముల వారు చక్కగా ఆనందపడ్డారు. ఎందుకంటే స్వశాస్త్రీయమైన సంగీతాన్ని ఎవరైతే మనం ఎక్కడ చేస్తూ ఉంటామో అక్కడ కంపల్సరీగా రాముడు ఉంటాడు, ఆంజనేయుడు ఉంటాడు. వాళ్ళిద్దరుంటే మిగతా వాళ్ళందరూ ఉన్నట్టే. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా శ్రీధర్ మాస్టర్కి, విద్యాసాగర్ గారికి, చంద్రమౌళి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి నాగమల్లేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మీ అందరికీ ఒక విషయం తెలుసా, ఈ శ్రమంతా ఆయన ఒక్కరిదే. ఏ రూపాయి వచ్చినా, ఏ 10 రూపాయలు ఇచ్చినా, ఎవరిచ్చినా కూడా
తన ఇంట్లో తన సొంత సొమ్ముతో సహా జనాన్ని ఇచ్చిన సొమ్మని ప్రతి పైసాని దేవాలయానికి ఖర్చు చేస్తారు. అటువంటి వ్యక్తి ఆనాడు ఏ రామదాసు మనం చూడలేదు. ఇవాళ నిజమైన రామదాసుని మనం చూస్తుంది. మన నూజివీడికి ఒక గొప్ప వరం. ఎందుకంటే ఈ చరిత్రలో దీనికి ఒక ప్రాశస్త్యం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కొండగట్టు ప్రాంతానికి రాములు వారు ఇక్కడ సంచరించి సీతమ్మ వనవాసం చేసిన టైంలో ఇక్కడి నుంచి గొల్లపల్లి వెళ్తూ గొల్లపల్లిలో నివాసం ఉంది. అక్కడ పాదముద్రలు, ఇక్కడ హనుమంతుడి పాదముద్రలు, ఇక్కడ స్వామివారు నివసించినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఈ క్షేత్రంలో మనం ఇక్కడ చేయగలుగుతున్నాం అంటే ఎంతో ఫ్యూచర్ మీ అందరికీ కూడా ఆ భగవంతుడు కల్పిస్తాడని, ఆయన ఆనందం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అటువంటి మంచి అవకాశం మీకు దొరికింది వాళ్ళ, అది కూడా మన రాఘవేంద్రరావు మూలంగా. మన విద్యార్థులు తీసుకొచ్చినటువంటి మాస్టర్లు ముందుగా అసలు వాళ్ళ పర్మిషన్స్ చాలా కష్టమైన పని. వాళ్ళని బతీలాడుకొని పాపం ఎట్లా పడడం, మేము పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నామని జాగ్రత్త చేస్తాము. అంటే ఎన్ని పెట్టాలో మాకు తెలుసు పర్మిషన్స్ అని. అవన్నీ తీసుకొచ్చినది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీరు ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలతో మీ గురువు గారి మీ పేర్లు చెప్తే మిమ్మల్ని అందరినీ ఆలయం తరఫున ఆలయ మర్యాదలతో శేష వస్త్రాలు అంటారు, స్వామివారి వస్త్రాలు మీకు ఆశీర్వచనాన్ని ఇవ్వడం జరుగుతుంది. పెద్దవాళ్ళకేమో చాలా గొప్ప గౌరవంగా చిన్నపిల్లలకి కాలవంగా మెడలో వేస్తాయి. అది మీకు ఆశీస్సులు. ఓకేమా? ధన్యవాదాలు. విన్నందుకు